హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 9th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో మీకు హైలైట్ అంశాలు, మీకు తెలుసా అనేటువంటి అంశాలు ఉంటాయి. వాటన్నిటిని మనము ఒకే దగ్గర రివిజన్ అయితే చేసుకుందాం. ఈ వీడియోలో మీకు 8th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్కి సంబంధించి ఈ విధమైనటువంటి ఇంపార్టెన్స్ పీడిఎఫ్ అయితే నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను. ఆ యొక్క వీడియోని కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ 6th 7th సోషల్కి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్లో ఉంది, మీరు చూసుకోవచ్చును. పీడిఎఫ్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఎందుకు ఇవి పీడిఎఫ్ చేయడం జరిగింది అంటే, మనకు టెట్లో చూసుకున్నట్లయితే మీకు ఇలాంటి అంశాల నుండి చాలా క్వశ్చన్స్ అనేటివి రిపీట్ కావడం జరిగింది, రావడం కూడా జరిగింది, మనం ఆల్రెడీ గమనించాం. సో అందుకనేసి ఇది మీకు రివిజన్గా యూజ్ అవుతుంది. మళ్ళీ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్తే మీరు ఆన్సర్ చేయడానికి కూడా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఇవి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మీకు తెలుగుకు సంబంధించినటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానా అర్థాలు, జాతీయాలు ఇవన్నీ ఒకే దగ్గర మీకు మన యొక్క యూట్యూబ్లో ఉన్నాయి. ఒకే వీడియోలో మీకు ఈ 6th 7th 8th 9th 10th టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో లాస్ట్ పేజెస్లో ఉన్నటువంటి అన్నీ ఒకే దగ్గర మీకు అందించడం కూడా జరిగింది. వాటిని మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక మనము క్లాస్లోకి వెళ్దాము. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని రకాలుగా అన్ని నోట్స్, మెటీరియల్స్ అందించబడతాయి. ఇక మనము ఇక్కడ చూసుకునే ముందు మీరైతే తప్పకుండా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్, ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి, పర్యాయ పదాలు, ఇది మనకు ఫస్ట్ లెసన్లో మీకు కనిపిస్తూ ఉంటుంది హైలైట్ అంశం. గ్రీకు పదమైన ఈఓఆర్టీహెచ్ఈ యొక్క అర్థం నేల, మట్టి, పొడి నేల అని దీని యొక్క అర్థం ఉంది. ఇది గ్రీకు పదం. ఈఓఆర్టీహెచ్ఈ అనేది యోర్త్ అంటాము, లేదా ఎర్త్ అయితే కాదు. కాబట్టి మీకు ఒక ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ తెలియనప్పుడు మనం ఈఓఆర్టీహెచ్ఈ అని కూడా మనం చదువుకోవచ్చును. సో ఇక్కడ దీని యొక్క అర్థం ఒకసారి చూసుకున్నట్లయితే నేల, మట్టి, పొడి నేల అని మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సంస్కృతంలో భూమి, పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పలు పేర్లు ఉన్నాయి. భారతీయ భాషలలో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల నుంచి వచ్చినవే. సో భూమికి సంస్కృతంలో అర్థాలు ఏంటి, ఎర్త్కు సంస్కృతంలో ఏం అర్థాలు ఉన్నాయనేది ఇది మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి ఘనపరిమాణంలో భూపటలం అనేది 1% మాత్రమే. భూప్రావరం 16%, భూకేంద్రక మండలం 83% ఉంటుంది. భూమి కోడిగుడ్డు అంతా ఉందని అనుకుంటే భూపట్లం కోడిగుడ్డు పెంకు అంతా మందంగా ఉంటుందని మనము అనుకోవాలి. సో ఈ పర్సెంటేజ్ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ కొన్ని అంశాలని గమనించినట్లయితే అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటిని మనం సమాంతర రేఖలు అని కూడా అంటాము. రేఖాంశాలను మెరీడియన్లు అని కూడా అంటాము. మెరీడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థము. ఇది మెరీడియనస్ అన్న లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ మెరీడియన్ అనేది ఎక్కడి నుండి వచ్చింది? మెరీడియానస్ అన్న లాటిన్ పదం నుంచి వచ్చింది. ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. అంటే రేఖాంశాలు సమయానికి సంబంధించినవన్నమాట. సో వీటిని మనము మధ్యాహ్న రేఖలని కూడా అంటాము, రేఖాంశాలని. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సమయం, ప్రయాణం గురించి. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతుందని మనకు తెలుసు. రేఖాంశాలు అనేవి మనం గీసుకున్న ఊహాజనిత గీతలు. తూర్పు నుంచి పడమరకు లేదా పడమర నుంచి తూర్పుకు ప్రయాణం అనేటివి చేస్తున్నప్పుడు సమయంలో తేడా అనేది ఉంటుంది. ఇక్కడ మీరు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు కోల్పోతారు. అదే పడమర నుంచి తూర్పుకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు అదనంగా పొందుతారు. సో ఇక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి సో వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లేకుంటే రివిజన్గా ఒకసారి మన వీడియో చూసినా మీకు సరిపోతుంది. వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా మీరు వినే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన దేశంలో విభిన్న ప్రదేశాల మధ్య సమయాల్లో గందరగోళాన్ని నివారించడానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించుకున్నాం. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య 5.5 గంటల వ్యత్యాసం అనే ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్టానిక్స్ అనే పదము గ్రీకు టెక్టాన్ నుంచి వచ్చింది. ఈ టెక్టానిక్స్ అనే పదము గ్రీకు పదమైనటువంటి టెక్టాన్ నుంచి వచ్చింది. దీని అర్థం వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. టెక్టాన్ అంటే అర్థం తెలుసు కదా, వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. వడ్రంగి అనే అర్థం వచ్చే సంస్కృత పదం ఏంటంటే
కి సంబంధం ఉంది. తక్షణ్కి దీనికి సంబంధం ఉంది. సో వడ్రంగి అనే అర్థం వచ్చే సంస్కృత పదం ఏంటిది? తక్షణ్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు. ఇక్కడ నుండి మనకు 2018 టీఆర్టీలో క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది స్కూల్ అసిస్టెంట్కి. ఇక్కడ చూడండి, స్ట్రాబోలి ఎక్కడ ఉంది? సిసిలియోలో ఉంది. మౌంట్ పీలీ వెస్ట్ ఇండీస్. ఇవన్నీ అగ్నిపర్వతాలు. వాయి ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైన అగ్నిపర్వతాలు అవి ఎక్కడ ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. మౌంట్ వెసివియస్ ఇటలీ, ఫూజియామా జపాన్, కోటోపాక్సీ ఈక్విడార్, మయాన్ ఫిలిప్పైన్స్, బారెన్ నార్కొండం భారతదేశం. నెక్స్ట్ కిలిమంజారో టాంజానియా. ఇక్కడ జతపరిచే క్వశ్చన్స్ అక్కడ 2018 టీఆర్లో మీరు గమనించవచ్చు. ఆ యొక్క క్వశ్చన్ పేపర్ని నేను ఆల్రెడీ రివిజన్ చేయడం జరిగింది. అది మన యొక్క యూట్యూబ్లో ఉంది, చూసుకోండి, అక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పసిఫిక్ అగ్నివలయం సంబంధించిన విషయాలు కొన్ని చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు పేలుతుండడం భూగర్భ శాస్త్రజ్ఞులు అనేక దశాబ్దాల పాటు గమనించారు. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాల్లో 3/4 వంతు ఈ పసిఫిక్ మహాసముద్రం అంచునే ఉన్నాయి. ఎంత? 3/4 వంతు. ఇలా ఉండడానికి కారణాన్ని ఫలక చలనాల సిద్ధాంతం వెల్లడి చేసింది. నెక్స్ట్ ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం అంచున అంతటా ఫలక సరిహద్దులున్నాయి. ఈ ఫలక సరిహద్దుల వద్దనే అగ్నిపర్వతాలు భూకంపాలు సంభవిస్తాయి. దానికి పసిఫిక్ అగ్నివలయం అనే పేరు కూడా ఉంది. సో ఇక్కడ పర్వతాలు ఎక్కడ అగ్నిపర్వతాలు కావచ్చు, ఈ భూకంపాలు ఎక్కడ సంభవిస్తాయి? మన ఈ ఫలక సరిహద్దుల వద్దనే అగ్నిపర్వతాలు భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. దానికే పసిఫిక్ అగ్నివలయం అనే పేరు ఉంది. జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మీకు తెలుసా? సో దీన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద అగాధధరి అయిన గ్రాండ్ కాన్యాన్ ఎక్కడ ఉంది? కొలోరాడో నది మీద ఉంది. ఎక్కడ ఉంది ఇది? ఈ ప్రపంచంలో అతిపెద్ద అగాధధరి అయినటువంటి గ్రాండ్ కాన్యాన్ ఏ నది పైన ఉంది? కొలోరాడో నది మీద ఉంది. దీని పొడవు చూడండి 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్, వెడల్పు 188 మీటర్స్ నుంచి 29 కిలోమీటర్స్ వరకు దీని యొక్క వెడల్పు ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇగో ఇది గ్రాండ్ కాన్యాన్, ప్రపంచంలో అతిపెద్ద అగాధధరి ఇది. జాగ్రత్తగా ఇది కొలోరాడో నది మీద ఉంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం. ఇది వెనిజులాలోని చురున్ నది పైన ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండవ అతి ఎత్తైన జలపాతం మనకు టుగేలా జలపాతం. ఇది దక్షిణాఫ్రికాలో ఇదే పేరు గల అంటే టుగేలా నది మీదనే ఉంది. ఈ జలపాతం 947 మీటర్లు ఉంది. ఈ టుగేలా జలపాతం టుగేలా నది మీద ఉంది. మన ఏంజిల్ జలపాతం ఏమో చురున్ నది పైన ఉంది. ఇది 979 మీటర్లు ఏమో ఏంజెల్, అదేవిధంగా 947 మీటర్లు ఏమో టుగేలా జలపాతం. నెక్స్ట్ భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం. దీని ఎత్తు 455 మీటర్లు. ఇది కర్ణాటకలోని వారాహి నది పైన ఉంది. జాగ్రత్తగా గమనించండి. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం. దీని ఎత్తు 455 మీటర్లు. ఇది కర్ణాటకలోని వారాహి నది పైన ఉంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్. ఇది సుందర్బన్. గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఇది ఏర్పడుతుంది, ఈ సుందర్బన్ అనే డెల్టా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణా గోదావరి నదులకు విస్తారమైన డెల్టా ప్రాంతాలు ఉన్నాయి. వీటిని మనం భారతదేశ పటంలో మనము గుర్తించవచ్చును. కాబట్టి ఇక్కడ ఈ సుందర్బన్ డెల్టా ఏ ఒక్క నదుల వల్ల ఏర్పడుతుందంటే గంగా బ్రహ్మపుత్ర నదులు. సో ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది అంటే సుందర్బన్ డెల్టా. రైట్. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పుట్టగొడుగు రాయి పై భాగంలో కంటే కింది భాగంలో ఎక్కువగా కోతకు గురి అవుతుంది. అందువల్ల ఇటువంటి రాళ్ళు కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటాయి, పుట్టగొడుగులాగా ఉంటాయి. కాబట్టి వీటిని పుట్టగొడుగు రాళ్ళు అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇన్సెల్బర్గ్ అని మీకు కనిపిస్తూ ఉంది, ఆల్రెడీ కనిపించే పిక్చర్ అదే. నేలలోంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్లుంటాయి ఈ ఒంటరి రాళ్ళు. వీటిని ఇన్సెల్బర్గ్ లేదా దీవికొండ అంటారు. వీటి పక్కలు నిటారుగా పై భాగం గుండ్రంగా ఉంటుంది. రైట్. ఇక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఇన్సెల్బర్గ్ గురించి. సో ఈ విధంగా అడగవచ్చు. నేలలోంచి అకస్మాత్తుగా పొడుకొచ్చినట్లు ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఒంటరి రాళ్ళు. ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దీంట్లో కింది వాటిలో సరైనది సరికానిది ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ జలభాగం వాటి యొక్క నీటి శాతం.
ఇక్కడ మనము జలభాగం మొత్తం నీటిలో శాతం చూసుకున్నట్లయితే మహాసముద్రాల్లో అత్యధికంగా 97.2169% ఉంది. ధ్రువ మంచు ప్రాంతాలు హిమానీ నదాల్లో నీటి శాతము 2.15% ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూగర్భ జలం 0.61% నీటి శాతం ఉంది. భూగర్భ జలంలో భూ పరివేష్టిత సముద్రాలలో మనం ఒకసారి పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 0.0089% ఉంది. ఇక మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సరస్సులో ఉన్నటువంటి నీటి శాతం మనకు 0.008%. నేలలో తేమ ఏమో 0.005%గా ఉంటుంది నీటి శాతం నేలలో. వాతావరణంలో నీటి శాతం 0.001%గా ఉంది. నదులలో నీటి శాతం ఒకసారి మనం చూసుకున్నట్లయితే 0.001%గా ఉంటుంది. జీవావరణంలో నీటి శాతం 0.001%గా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ర్యాంకు మహాసముద్రం వాటి యొక్క వివరాలు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ర్యాంక్లో మనకు పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఇది అమెరికా నుంచి ఆసియా ఓషియానాలను వేరు చేస్తుంది. సో ఓషియానాలో ఏ దేశాలు వస్తాయంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా అనే దేశాలు ఓషియానాలో వస్తాయి. సో దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పసిఫిక్ మహాసముద్రం దేన్ని వేరు చేస్తుందంటే అమెరికా నుంచి ఆసియా ఓషియాలను వేరు చేస్తుంది. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రం సెకండ్ ప్లేస్లో ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ చూడండి హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రం దేన్ని వేరు చేస్తుందంటే దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది, ఆఫ్రికా, ఆస్ట్రేలియాను విడదీస్తుంది. సో ఆఫ్రికా, ఆస్ట్రేలియాను విడదీసేది ఏది? హిందూ మహాసముద్రం థర్డ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ర్యాంక్. 4వ ర్యాంక్లో మనకు అంటార్కిటికా మహాసముద్రం ఉంటుంది. దాన్నే మనం దక్షిణ మహాసముద్రం అని కూడా అంటాము. అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. మొత్తం ఈ అంటార్కిటికా మహాసముద్రము అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. ఇది పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి మనము చెప్పుకోవడం కూడా జరుగుతుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా చెప్పుకునేది ఒక్కొక్కసారి ఏది అంటే అంటార్కిటికా మహాసముద్రం లేదా దక్షిణ మహాసముద్రం అని గుర్తుంచుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నెక్స్ట్ 5వది 5th ర్యాంక్లో ఉన్నటువంటి మహాసముద్రం మనకు ఆర్కిటిక్ మహాసముద్రం. ఒక్కొక్కసారి దీన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. సో ఆర్కిటిక్ మహాసముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. మనకు సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరేషియా తీరాలను తాగుతుంది. ఈ ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా అదేవిధంగా యురేషియా తీరాలను తాకుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ మనము గమనించినట్లయితే పైన పేర్కొన్న మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక మహాసముద్రంగా ఉండేవి. దీన్నే మనం పాంథాల్సా అంటాం. ఏమంటాము? సో మహాసముద్రాలన్నీ కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే మహాసముద్రంగా ఉంటే దాన్ని మనము పాంథాల్సా అని అంటాము. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒకటి గమనించండి. బ్రిటిష్ ఓడా ఛాలెంజర్తో లోతైన సముద్రాలను అన్వేషించి విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావడంతో మహాసముద్రాల అధ్యయనం అనేది మొదలైందని అయితే చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమలోతు గీతలు లేదా ఐసోబాత్స్ అంటాము. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను మనము సమలోతు గీతలు లేదా ఐసోబాత్ అని అంటాము. సో జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మిత్రమా, వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. మీకు ఈ పీడిఎఫ్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయబడుతుంది. ముఖ్యమైన మహాసముద్ర అగాధాలను మీకు తెలుసా? ఒకసారి చూసుకున్నట్లయితే అగాధం పేరు ఛాలెంజర్ లేదా మెరియానా అగాధం. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. దీని లోతు 1122 మీటర్లు అయితే ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్యూర్టోరికో లేదా నేవ్స్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. దీని లోతు 10,475 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్ జావా అగాధం ఏమో ఎక్కడ ఉంటుంది? హిందూ మహాసముద్రంలో ఉంటుంది. దీని లోతు ఎంత? 7,450 మీటర్లు. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏది ఉంటుంది, ఏ మహాసముద్రంలో ఏ అగాధం ఉంటుంది అనేది జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనము నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నదుల నీటిలో 2% ఉప్పు ఉంటుంది. ఎంత శాతం ఉప్పు ఉంటుంది? 2% ఉప్పు అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు, తక్కువ లవణీయత ఉన్నటువంటి జలభాగాలు. జాగ్రత్తగా గమనించండి. డాన్ జోన్ కొలను ఇది అంటార్కిటికాలో ఉంది. ఇది 440% లవణీయతను కలిగి ఉంటుంది. డాన్ జోన్ కొలను అనేది ఇది 440% లవణీయతను కలిగి ఉంటుంది. అదేవిధంగా రెడ్పా సరస్సు ఇది సెనెగల్.
దీని యొక్క లవణీయత ఎంత ఉంటుందంటే 400% లవణీయత ఉంటుంది. నెక్స్ట్ వాండా సరస్సు, ఇది అంటార్కిటికాలో ఉంటుంది. ఇది 350% లవణీయతను కలిగి ఉన్నటువంటి జలభాగం. సో కాబట్టి ఇక్కడ అడగొచ్చు, స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా సరికానిది సరైనది అడగొచ్చు, జతపరిచే ప్రశ్నలు అడగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు చూసుకున్నట్లయితే బాల్టిక్ సముద్రంలో 10% మాత్రమే లవణీయత ఉంటుంది, చాలా తక్కువ లవణీయత. అదేవిధంగా హాడ్సన్ ఆఖాతం, ఇది 3 నుంచి 15% లవణీయత దీంట్లో ఉంటుంది. మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూ పరివేష్టిత సముద్రాల వద్ద అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎర్ర సముద్రంలోనే నమోదవుతుంది. సో భూ పరివేష్టిత సముద్రాల వద్ద అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది, అది 38 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఎర్ర సముద్రంలోనే నమోదవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ యొక్క హైలైట్ అంశాలు 2023-24 టెక్స్ట్ బుక్లోనివే. సో న్యూ టెక్స్ట్ బుక్లో నుండే తీసుకోవడం అనేది జరిగింది. సో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మంచినీటి లభ్యత చూడండి. మంచు రూపంలో మనకు మంచినీరు అనేది 69.56% అనేది మంచు రూపంలో ఉంది. నెక్స్ట్ 30.10% అనేది భూగర్భ జలంలో మనకు మంచినీరు అనేది ఉంది. భూగర్భ జలంలో ఎంత శాతము? 30.10%. నెక్స్ట్ మనకు 0.34% ఏమో నదులు, చెరువులు, ప్రాజెక్టులలో మనకు మంచినీటి శాతం అనేది లభిస్తుంది. సో మొత్తం మనకు 100% అయిపోయింది. సో జాగ్రత్తగా ఎక్కువగా మనకు మంచు రూపంలో మంచినీటి శాతం ఎక్కువగా ఉంది, 69.56%. నెక్స్ట్ భూగర్భ జల రూపంలో 30.10%, నదులు, చెరువులు, ప్రాజెక్టులలో 0.34%గా ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ పొరలు ఉన్నాయి. సో మీరు ఎడ్జిటి వాళ్ళు కూడా అయినా కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఇది అందరికీ ఇంపార్టెంటే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆవరణలు ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మిసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఆవరణంలో ఏమున్నాయి చూడండి. ట్రోపో ఆవరణంలో వాణిజ్య విమానాలు, అదేవిధంగా విమానాలు పారాషూట్ నుంచి దూకడం కావచ్చు, ఇవన్నీ మనకు ట్రోపో ఆవరణంలో ఉంటాయి. అదేవిధంగా మీరు స్ట్రాటో ఆవరణంలో ఏమేమి వెళ్ళొచ్చు చూడండి, వాటిని కూడా గమనించండి. ఒకసారి ఈ యొక్క పిక్చర్ని మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మనకు మిసో ఆవరణం, తర్వాత థర్మో ఆవరణం, తర్వాత ఎక్సో ఆవరణం అనేది ఉంటాయి. సో దేంట్లో ఏముంటాయి అనేది కూడా అడిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఉష్ణ స్థానిక పవనాలు ఇక్కడ ఉన్నాయి కూడా 2018 టిఆర్లో క్వశ్చన్ రావడం జరిగింది. చినూక్ ఉత్తర అమెరికాలోని కెనడా ప్రాంతంలోని రాఖీ పర్వతాల కిందగా వీచే పవనాలను మనము చినూక్ పర్వతాలు అంటాము. చినూక్ అని అంటాము. సో కెనడా ప్రాంతంలో రాఖీ పర్వతాల కింద వీచే పవనాలను చినూక్ అంటాం. అంటే ఇక్కడ కూడా జతపరిచే క్వశ్చన్ అడగడం జరిగింది సోషల్ వాళ్ళకి. చినూక్ అన్న పదానికి మంచును తినేది అని అర్థం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మంచును తినేది అన్న అర్థం ఉందని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీలలో ఒక జాతి పేరు చినూక్. ఓకేనా. ఈ పవనాల వల్ల పచ్చిక మైదానాల్లో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది. ఇది యూరప్లో వీచే ఇటువంటి పవనాలను ఫోన్ అంటాం. ఏమంటాము? ఇవే పవనాలని యూరోప్లో ఏమంటాం? ఫోన్ అని పిలుస్తారు. ఈ చినూక్ పవనాలని కెనడా ప్రాంతంలో చినూక్ అంటే అదేవిధంగా యూరోప్లో వీచే పవనాలు, ఇటువంటి పవనాలని మనం ఫోన్ అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి ఆల్ప్స్ పర్వతాల ఉత్తర వాలు మీదుగా వీస్తాయి. ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్ష పళ్ళు త్వరగా పండడానికి ఈ పవనాలు సహాయపడతాయి. ఏ పవనాలు? పవనాలు అనేటివి ద్రాక్ష పళ్ళు త్వరగా పండడానికి సహాయపడతాయి. జాగ్రత్తగా గుర్తుంచండి. నెక్స్ట్ చూడండి, వడగాలులు. ఈ వడగాలులు దీన్నే మనం లూ అని అంటాము. ఉత్తర భారతదేశంలో మే, జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలను లూ అంటాము. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు వడదెబ్బ కూడా తగలవచ్చును. స్థానిక ఉష్ణ పవనాలను అరేబియా ఎడారిలో సైమూన్, జపాన్లలో యోమా, న్యూజిలాండ్లో నార్వెస్టర్ మరికొన్ని ఉదాహరణలుగా మనము చెప్పవచ్చును. ఇక్కడ స్థానిక పవనాలు ఉన్నాయి. శీతల స్థానిక పవనాలు మిస్ట్రాల్, ఇది శీతల స్థానిక పవనాల్లో ఇక్కడ ఆల్ప్స్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధర సముద్రం వైపుకు వీచే మిస్ట్రాల్ గాలులు పేరుగాంచినవి. ఇవి రోమ్ లోయ గుండా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగాను పొడిగాను ఉంటాయి. చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకు 2018 టీఆర్టీలో వచ్చింది. జతపరచడం దగ్గర ఆ చినూక్ వచ్చింది, అదేవిధంగా ఈ మిస్ట్రాల్ వచ్చింది, అటు పక్కకు ఫ్రాన్స్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్యూనా, ఇది కూడా వచ్చింది. ఇవి ఆండిస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు. సో ఆండిస్ ప్రాంతంలో
శీతల పవనాలను ఏమంటారు అంటే ప్యూనా అని పిలుస్తారు. సో ఆ విధంగా అడగడం జరిగింది. నెక్స్ట్ పాంపేరో, ఇది కూడా అడిగారు. పాంపేరో ఇది దక్షిణ అమెరికాలోని పంపాల గడ్డి ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధ్రువ పవనాలు ఇవి పాంపేరో. ఇవి ఎక్కడ ఉన్నాయి? దక్షిణ అమెరికాలో ఉన్నాయి. సో వీటిని కూడా ఇవి వచ్చాయి. ఆ పైన చినుకు కూడా రావడం జరిగింది. ఇవి రెండు కూడా క్వశ్చన్స్ రావడం అనేది జరిగినాయి ఇవన్నీ. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే క్యోటో ప్రోటోకాల్. భూగోళం వేడెక్కడం నుంచి భూమాతను కాపాడడం కోసం 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన దేశాలు హరిత గృహ వాయువులు ప్రభావాన్ని గుర్తించి క్యోటో ప్రోటోకాల్ అనే తీర్మానం మీద సంతకం చేశాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? హరిత గృహ వాయువుల విడుదలను 5.2% కన్నా తక్కువకు పరిమితం చేయటము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ప్రకటన ప్రకారము 2008-2012 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇప్పటివరకు 2008 నుంచి 2012 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని వారు ఆ తీర్మానం చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మీకు తెలుసా? చుట్టుపక్కల గ్రామాలు పట్టణాల నుంచి కొల్లేరు చెరువులోకి ప్రతిరోజు 13 నుంచి 15 టన్నుల పారిశ్రామిక వ్యర్థాలు మురికి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. నెక్స్ట్, సెల్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల తేనె దిగుబడి ఒక్కటే కాకుండా పరపరాగ సంపర్కం, జీవ వైవిధ్యము మరియు పంటల దిగుబడిపై ప్రభావితం అయితే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అధిక దిగుబడి విత్తనాలు. నూతన వ్యవసాయ పరిజ్ఞానంలో అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు కీలక అంశాలు. అధిక దిగుబడి విత్తనాలకు సకాలంలో నీరు, రసాయనిక ఎరువులు అందించడం తప్పనిసరి. ఈ విత్తనాలు తక్కువ కాలంలో పొట్టి కాడలతో ఎక్కువ దిగుబడిని అందిస్తాయి. స్వల్పకాలంలోనే పంట రావడం వలన రెండు పంటలకు వీలు కల్పించడమే కాక రైతులు ఒకే వ్యవసాయ భూమిలో ఒకసారి కన్నా ఎక్కువ ఉపయోగించుకోవడానికి కూడా వీలైతే ఉంటుంది. ఈ విధానాన్ని చూసుకున్నట్లయితే ఈ విధానాన్ని మొట్టమొదట పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలు, తమిళనాడులో అమలు చేస్తున్నారు. అధిక దిగుబడి విత్తనాలను ఎక్కువ మొత్తంలో నీరు అవసరం కాగా ఈ ప్రాంతాలలో అన్ని అప్పటికే నీటిపారుదల సౌకర్యం కలిగి ఉన్నాయి. కొత్త రకం గోధుమలను పంజాబ్, హర్యానా, అదేవిధంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో వరిని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సాగైతే చేస్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయం ఒడిశా రైతు యొక్క ఇది మనం చూసుకోలే. సారవంతమైన నేల అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. నేల సారవంతంగా ఉందంటే మొక్క వేర్లకు సరైన మోతాదులో నీళ్లు, ఖనిజాలు, గాలిని అందించాలి. దీనికి నేలలోని వివిధ పదార్థాలు సరైన పాలలో ఉండాలి. నేల నిర్మాణం సరిగా ఉండాలి. ఖనిజ పదార్థాలు ఇవి రాళ్ళు ఛిద్రం అవ్వటం ద్వారా ఏర్పడతాయి. సేంద్రియ పదార్థాలు జీవులు లేదా ప్రాణం ఉన్న వాటి నుంచి లభించినవి కలిపి నేల అనేది ఏర్పడుతుంది. సో మొక్కల వేర్లకు అందాలంటే ఖనిజాలు నీటిలో కరిగే గుణం కలిగి ఉండాలి. చూడండి, మొక్కల వేర్లకు అందాలంటే ఖనిజాలు అనేటివి నీటిలో కరిగే గుణం కలిగి ఉండాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, సేంద్రియ వ్యవసాయం ఒడిశా రైతు యొక్క అనుభవం ఇక్కడ నేను చూసుకున్నట్లయితే మనకు ఈ ఒడిశా రైతు ఎక్కడంటే కటక్ జిల్లాలోని నియాలి దగ్గర నరీషు అనే గ్రామంలో 80 ఏళ్ల నట్వర్ బాయ్ నివసిస్తున్నాడు. ఇతను టీచర్గా పదవి విరమణ చేశారు. గత శతాబ్ద కాలంగా సేంద్రియ వ్యవసాయం ఇతను చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నది సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఎక్కువ దిగుబడి కూడా రాబట్టడం జరిగింది. అయితే ఒకప్పుడు నట్వర్ బాయ్ కూడా ఆధునిక రైతే. ఒకప్పుడు ఆయన ఏం చేసినట్టు తన పొలంలో కూలీ కార్బోప్యూరాన్ మందు కొడుతున్నప్పుడు కూలీ ఏం చేసిండు, కార్బోప్యూరాన్ అనే మందు పిచికారీ చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. దాంతో భయపడిపోయి అప్పటి నుంచి అతను ఈ సేంద్రియ వ్యవసాయం వైపుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అతని కొడుకు మన నట్వర్ భాయ్ యొక్క కొడుకు రాజేందర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అతని కొడుకు రాజేందర్ సలహా మేరకు అతను మళ్ళీ సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్ళడం జరిగింది మన నట్వర్ భాయ్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. దాదాపుగా 1999లో సంప్రదాయ వరి రకాల కోసం అన్వేషణ యాత్ర చేపట్టారు. ఎవరు? నట్వర్ భాయ్ 1999లో. సో ఒడిశా కొద్దిగా బయట 5000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెనుకబడిన ప్రాంతాలను పేర్కొనే ప్రదేశాల నుంచి డజన్ల కొద్ది సాంప్రదాయ వరి రకాలను సేకరించాడు మన నట్వర్ భాయ్. ఇది కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మొదటి జనపనార మిల్లును కోల్కతా దగ్గర రిష్రాలో 1859లో స్థాపించారు. 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లును భారతదేశంలో ఉండిపోయాయి. కానీ జనపనార ఉత్పత్తిలో 4/3 ప్రాంతం బంగ్లాదేశ్
ఒకప్పటి తూర్పు పాకిస్తాన్లో ఉండిపోయింది. సో జాగ్రత్తగా గమనించండి. ఈ జనపనారకు సంబంధించిన కూడా 2018 టీఆర్లో క్వశ్చన్ రావడం జరిగింది ఎస్ఏ సోషల్లో. నెక్స్ట్ నూతన చర్యలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక సదుపాయాలు అదేవిధంగా మెరుగు చేయడానికి రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంటుంది. బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో వారి శాఖల ద్వారా కానీ ప్రతినిధుల ద్వారా కానీ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బిజినెస్ కరస్పాండెంట్ బ్యాంకులచే అనుమతించబడిన ప్రతినిధులు వీరి వద్ద మైక్రో ఏటీఎం టెర్మినల్ ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను కూడా ప్రజలకు అందుబాటులో తెచ్చారు. ఈ ప్రతినిధులు సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రజలను బ్యాంకు ఖాతాలు తెరిచి బ్యాంకులు అందించే పొదుపు రుణ సౌకర్యాలు పొందేలా ప్రోత్సహిస్తున్నాయి. ఖాతాలు తెరవడానికి బయోమెట్రిక్ స్మార్ట్ కార్డ్ గుర్తింపు విధానాలైతే వినియోగించబడుతున్నాయి. ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపు విధానం కూడా ఆల్రెడీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పేమెంట్స్ అనేటివి ఆధార్ కార్డు నంబరు ఆన్లైన్ ధృవీకరణ వినియోగించి బిజినెస్ కరెస్పాండెంట్ సేవా కేంద్రాల ద్వారా బ్యాంకులకు ఇతర ఆర్థిక సంస్థలకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోండి, అందిస్తున్న కొత్త చెల్లింపు విధానం ఏఈపిఎస్. సో దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాతాదారు ఆధార్ కార్డు నంబరు ఏఈపిఎస్ సేవలు అందిస్తున్న బ్యాంకులోని తన అకౌంట్ నంబర్తో జోడించాలి. బిజినెస్ కరెస్పాండెంట్ల వద్ద ఉన్న మైక్రో ఏటీఎంల ద్వారా ఏఈపిఎస్ ఉపయోగించి క్రింది సేవలను పొందవచ్చును. నగదు తీసుకున్నట కావచ్చు, నగదు డిపాజిట్ చేయడం కావచ్చు, నిల్వ తెలుసుకున్నట కావచ్చు, నగదు బదిలీ కావచ్చు. ఇవన్నీ ఇక్కడ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనము నెక్స్ట్ గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది. 1 నవంబర్ 2017 నాటికి పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకంపై ఉన్నటువంటి పన్ను రేటు చూసుకున్నట్లయితే పూర్ణ సంఖ్యకు సరిచేయగా అయితే దాన్ని దగ్గరికి తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2017 వరకు సంబంధించినటువంటి పన్ను రేట్లు అయితే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, వాటిని మనం చూసుకోవాలి. సో తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్పై రేట్ అనేది పన్ను రేటు 35 ఉంటే డీజిల్పై 27గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పన్ను రేటు 39% ఉంటే మన యొక్క డీజిల్పై 31 ఉంది ఏపీలో. ఛత్తీస్గఢ్లో 29 ఉంటే మన యొక్క పెట్రోల్పై 29 ఉంటే డీజిల్పై 27 ఉంది. ఒడిస్సాలో పెట్రోల్పై పన్ను రేటు 26% ఉంటే మన యొక్క డీజిల్పై కూడా 26 ఉంది. మహారాష్ట్రలో పెట్రోల్పై 43 ఉంటే మన యొక్క డీజిల్పై ఏమో 23 అయితే ఉంది. ఇది 2017 లెక్కల ప్రకారం అయితే ఉంది. సో మీరు దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంచ్ సమాజంలోని ఎస్టేట్లు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొదటి ఎస్టేట్గా ఎవరు ఉండేవారంటే ఫ్రెంచ్ సమాజంలో మతాధిపతులు ఉండేవారు. రెండవ ఎస్టేట్లో ఏమో కులీన వర్గం వారు ఉండేవాళ్ళు. నెక్స్ట్ మూడవ ఎస్టేట్లో ఉండేవాళ్ళు ఎవరంటే పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులేమో మూడవ ఎస్టేట్లో ఉండేవారు. దాంతోపాటు మూడవ స్టేట్లో ఎవరు ఉండేవారంటే రైతులు, చేతి వృత్తుల వారు ఉండేవారు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు, వీళ్ళందరూ మూడవ స్టేట్లో ఉండేవారు. కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి వరుస క్రమం ప్రకారం. సో ఎవరు దేంట్లో ఉన్నాయనే విషయాన్ని సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కులీన వర్గం అంటే రాజకుటుంబీకులు, పాలక వర్గం ఉండేదాన్ని కులీన వర్గం అని అంటాము. టైద్ అంటే చర్చి విధించిన పన్నుని మనము టైద్ అంటారు. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి పన్ను అయితే చెల్లించాల్సి ఉంటుంది టైద్ అనే పన్ను ద్వారా. నెక్స్ట్ టెయిలే అంటే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్నును మనము టెయిలే అని అంటాము. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి వీటిని. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి మానవ పౌర హక్కుల ప్రకటనకు సంబంధించి, వాటిని మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే మీరు ఒకసారి చదివితే వాటిని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎగ్జాంపుల్, మానవులు స్వేచ్ఛాజీవులుగా పుట్టారు, అలాగే ఉంటారు, హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సెకండ్ చూడండి, మనిషి సహజ విడదీయరాని హక్కులైన స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణిచివేతలకు ప్రతిఘటన ప్రతి రాజకీయ సంఘం ఉద్దేశం కావాలి. నెక్స్ట్ చూడండి, సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. ఇది మానవ పౌర హక్కుల యొక్క ప్రకటన వాళ్ళది. ప్రజల నుంచి సంక్రమించి అధికారాన్ని ఏ వ్యక్తి ఏ బృందం కలిగి ఉండకూడదు. స్టేట్మెంట్ 4 చూడండి, ఇక్కడ స్వేచ్ఛ అంటే ఇతరులను హాని కలిగించని ఏదైనా చేసే అధికారము, అంటే హాని కలిగించని ఏదైనా చేసిన అధికారంని స్వేచ్ఛ అంటాం, వేరే వాళ్లకు హాని కలిగించొద్దని చెప్తున్నారు. స్టేట్మెంట్ 5 సమాజానికి హాని కలిగించే చర్యలు మాత్రమే నిషేధించే అధికారం చట్టానికి ఉంది. నెక్స్ట్ 6వది చూసుకున్నట్లయితే ఇక్కడ చట్టం ప్రజల అభిష్టాన్ని వ్యక్తపరుస్తుంది. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యక్షంగా కానీ లేదా తమ ప్రతినిధుల ద్వారా కానీ పాల్గొనవచ్చును. దాని ముందు పౌరులందరూ సమానమే. స్టేట్మెంట్ 7 చట్టం నిర్ణయించిన సందర్భాల్లో మినహాయించి ఏ వ్యక్తి నిందింపబడకూడదు, బంధించబడకూడదు. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కు ఉంది. చట్టం నిర్ణయించిన ప్రకారమే ఇటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం
పరిచినందుకు అతడు బాధ్యత వహించాలి. పరిపాలన వ్యవస్థ ఖర్చులకు ప్రజా సైన్యాన్ని నిర్వహించడానికి అందరికీ వర్తించే పన్నులు విధించడం తప్పనిసరి. వాళ్లను ఆస్తుల నిష్పత్తిలో వీటిని పౌరులందరికీ వర్తింపచేయాలి. నెక్స్ట్, ఆస్తి పవిత్రమైన ఉల్లంఘించకూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలను అవసరమైనప్పుడు తప్పించి దానిని తీసుకోకూడదు. అటువంటి సందర్భాల్లో న్యాయమైన నష్టపరిహారాన్ని ముందుగా చెల్లించాలి. ఇది మన యొక్క మానవ పౌర హక్కుల ప్రకటన ఈ విధంగా ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఫ్రెంచ్ ఉద్యమం యొక్క రూపురేఖలు ఒకసారి చూసుకున్నట్లయితే అమెరికా వలస ప్రాంతాలకు ఫ్రాన్స్ సహాయం ఎప్పుడు చేసింది? 1781. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త పన్నుల కోసం ఎస్టేట్స్ జనరల్స్ను సమావేశపరచుట, టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ 1789. వీటిని క్రొనాలజికల్ ప్రకారము లేక వరుస క్రమంలో అమర్చమనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. మానవ పౌర హక్కుల ప్రకటన 1791. బీతవాహ పాలన 1793 నుంచి 1794 వరకు బీతవాహ పాలన అనేది కొనసాగింది. నెక్స్ట్, మొదటి కాన్సల్గా నెపోలియన్ పాలన ఈ ఎప్పటి వరకు ఉండే అంటే 1799 నుంచి 1805. ఇది కాన్సల్గా నెపోలియన్ యొక్క పాలన, మొదటి కాన్సల్గా. నెక్స్ట్, చక్రవర్తిగా నెపోలియన్ పాలన ఎక్కడ నుండి ఉండే అంటే 1806 నుంచి 1815 వరకు మనకు చక్రవర్తిగా నెపోలియన్ పాలన అందించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వియన్నా సమావేశం ఎప్పుడు జరిగింది? 1815 సంవత్సరం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా ఎప్పుడు మారింది అంటే 1871 సంవత్సరంలో ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా మారింది. నెక్స్ట్, జర్మనీ ఏకీకరణ ఎప్పుడు జరిగింది మిత్రమా అంటే ఇది కూడా 1871లోనే మనకు జర్మనీ ఏకీకరణ జరిగింది. నెక్స్ట్, ఇటలీ ఏకీకరణ ఎప్పుడు జరిగింది? 1871. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మూడు కూడా ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా మారింది 1871, జర్మనీ ఏకీకరణ 1871, ఇటలీ ఏకీకరణ 1871. సో ఈ మూడు కూడా సేమ్ ఇయర్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. ఫ్రాన్స్ ఏమో గణతంత్ర దేశంగా, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ ఇవి 1871 ఇయర్స్లో అయినవి. నెక్స్ట్, వియన్నా సమావేశం 1815 గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు 2 శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం పోరాటాలు కొనసాగాయి. 19వ శతాబ్దపు చివర, అదేవిధంగా 20వ శతాబ్దపు ఆరంభంలో, 19వ శతాబ్దపు చివరన 20వ శతాబ్దం ఆరంభంలో సార్వజనీన ఓటు హక్కు ఉద్యమంలో భాగంగా మహిళల ఓటు కోసం ఉద్యమం అనేది కొనసాగింది. విప్లవ కాలంలో ఫ్రెంచ్ మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా సామాన్య శకం 1946లో ఓటు హక్కు అనేది లభించింది. చూడండి, ఫ్రాన్స్ మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించిందంటే సామాన్య శకం 1946. నెక్స్ట్ పాయింట్, ఆవిష్కరణలు ఎవరు? ఈ మార్పులు తీసుకొచ్చిన వాళ్ళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వాళ్ళలో కొద్ది మంది మాత్రమే శాస్త్రజ్ఞులుగా శిక్షణ పొందారు. పైన చెప్పిన సాంకేతిక ఆవిష్కరణలు జరిగి చాలా సంవత్సరాలకు కానీ అంటే 19వ శతాబ్దం చివరి నాటికి కానీ భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం వంటి మౌలిక శాస్త్రాల్లో విద్య అనేది విస్తరించలేదు. అయితే ఈ ఆవిష్కరణలు చేయడానికి భౌతిక రసాయనిక శాస్త్రాల సిద్ధాంతాల పూర్తి జ్ఞానం అవసరం లేకపోవటం వల్ల అద్భుత సహజత ఆలోచన కలిగిన వారు పట్టు వదలకుండా ప్రయోగాలు చేసేవాళ్ళు కూడా కొత్త విషయాలు కనుక్కోగలిగారు. యూరప్లోని మిగిలిన దేశాల్లో లేని కొన్ని అంశాలు ఇంగ్లాండ్లో ఉండడం కూడా వీళ్లకు దోహదం చేశాయి. 1760-1800 సంవత్సరాల మధ్య వార్తాపత్రికలు, డజన్ల కొద్ది శాస్త్రీయ పత్రికలు ప్రచురితం అయ్యాయి. శాస్త్రీయ సంఘాలు పత్రాలను ప్రచురించేవి. చిన్న చిన్న పట్టణాల్లో సైతం జ్ఞానతృష్ట అపారంగా ఉండేది. కళల సంఘం 1754లో స్థాపించబడింది, గుర్తుంచుకోండి. కార్యక్రమాల ద్వారా, ఉపన్యాసాల, యాత్రల ద్వారా 18వ శతాబ్దంలో వృద్ధి చెందిన కాఫీ గృహాల ద్వారా 18వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన కాఫీ గృహాల ద్వారా ఈ జ్ఞానతృష్ట అనేది తీరుతుండేది. ఇక శాస్త్రీయ జ్ఞానం అన్వయించడం ద్వారా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కృత నిశ్చయము, ఆసక్తి, కుతూహలం, ఒక్కొక్కసారి అదృష్ట కారణంగా ఆవిష్కరణలు చేయగలిగారు. వస్త్ర పరిశ్రమలో ఆవిష్కరణలైన అదేవిధంగా జాన్ కే, జేమ్స్ హార్గ్రీవ్స్ వంటి వాళ్లకు నేత, వడ్రంగం వంటి వాటిలో నైపుణ్యం ఉండేది. జాన్ కే, అదేవిధంగా జేమ్స్ హరిగ్రీవ్స్ వాళ్లకు ఇక్కడ జాన్ కే, జేమ్స్ హరిగ్రీవ్స్ వంటి వాళ్లకు నేత, వడ్రంగం వంటి వాళ్ళ నైపుణ్యం ఉండేది. అయితే రిచర్డ్
ఆర్క్ రైట్ జుట్టు కత్తిరించేవాడు, విగ్గులు తయారు చేసేవాడు. ఇక సామ్యూల్ క్రాంప్టన్కి సాంకేతిక నైపుణ్యాలు లేవు. ఎడ్మండ్ కార్ట్ రైట్ సాహిత్యం, వైద్య వ్యవసాయ శాస్త్రాలు చదివాడు. ఎవరు? ఎడ్మండ్ కార్టిరైట్ సాహిత్యం, వైద్య వ్యవసాయ శాస్త్రాలు చదివాడు. అతడు మొదట్లో మత గురువు కావాలని అనుకున్నాడు, అంతేకాని యంత్ర చలనాల గురించి అతడికి ఏమీ తెలియదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందుకు విరుద్ధంగా ఆవిరి యంత్రాల ఆవిష్కరణలు అయిన ఆవిష్కరణలకు సంబంధిత జ్ఞానం ఎంతో కొంత ఉండింది. థామస్ సావేరీ సైనిక అధికారి, థామస్ నికోమెన్ కమ్మరి పని చేసేవాడు. జేమ్స్ వాట్కి యంత్ర చలనాలపై పూర్తి అవగాహన ఉంది. సో రోడ్లు నిర్మించిన జాన్ మెట్కాఫ్ చూపు లేని వ్యక్తి. రోడ్లు నిర్మించినటువంటి జాన్ మెట్కాఫ్ అనే వ్యక్తి చూపు లేని వ్యక్తి. రోడ్లు ఎవరు నిర్మించారు? జాన్ మెట్కాఫ్. అతడు స్వయంగా రోడ్ల ఉపరితలాలు సర్వే చేసి వాటికి ప్రణాళికలు తయారు చేశారు. కాలువలను నిర్మించిన జేమ్స్ బ్రిన్లే దాదాపుగా నిరక్షరాస్యుడు. అతడికి పదాల అక్షరక్రమం కూడా సరిగా రాదు. మన యొక్క జేమ్స్ బ్రిన్లేకి నావిగేషన్ అన్న పదం కూడా పలికేవాడు కాదు, కానీ అతడి జ్ఞాపక శక్తి, ఊహాశక్తి, ఏకాగ్రత అమోఘంగా ఉండేది జేమ్స్ బ్రిన్లే. వీటిని మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. బాల కార్మికుల పరిస్థితి 1816లో బ్రిటిష్ పార్లమెంట్ కమిటీలో బాల కార్మికులు దారుణ పరిస్థితికి సంబంధించిన రుజువులు కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఒకసారి చూద్దాం. ఏ వయసులో పిల్లల్ని పనిలోకి తీసుకుంటారంటే వారు లండన్ నుంచి వచ్చిన వాళ్ళలో 8 నుంచి 10-15 సంవత్సరాల పిల్లలు ఉంటారు. అదే వాళ్ళ అప్రెంటిస్ ఎప్పటి వరకు ఉంటుందంటే 21 సంవత్సరాల వరకు వీరి యొక్క అప్రెంటిస్ అయితే ఉండేది మన బ్రిటిష్ పార్లమెంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని గంటలు పని చేయాలంటే ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు పని చేయించుకునేవారు. రోజుకు 15 గంటల పని అన్నమాట. అంటే రోజుకు 15 గంటల పని చేయించుకునేవారు వాళ్ళు. యంత్రాల మరమ్మత్తు కోసం కావచ్చు, లేదా నూలు దొరకక పని ఆపేసినప్పుడు ఆ తర్వాత పిల్లలకు నష్టపోయిన పని గంటలను పూరించాల్సి వచ్చేదా అంటే ఎస్ ఇచ్చేవారు. పని చేయడానికి పిల్లలు కూర్చుంటారా నిలబడతారా అంటే నిలబడి పని చేయాల్సిందే. 15 గంటల పాటు పని చేయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ మిల్లో ఎప్పుడైనా కూర్చునే స్థలం ఉందా అంటే లేదు. నిద్రపోతుండవలసిన సమయాల్లో వాళ్ళు మిల్లు నేల మీద పడుకొని ఉండడం నేను తరచూ చూసేవాడిని అని చెప్తున్నారు. యంత్రాల వల్ల పిల్లలకు గాయాలయ్యేవంటే చాలా తరచుగా ఇలాంటి జరిగేవి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్యవేక్షించినటువంటి వ్యక్తి ఈ యొక్క విషయాలు చెప్పడం అనేది జరిగింది నూలు మిల్లులో. నెక్స్ట్ క్రూప్ కుటుంబం. ఈ క్రూప్ కుటుంబం చూసుకున్నట్లయితే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని క్రూప్ కుటుంబం స్థాపించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారం ఏ కుటుంబము? క్రూప్ కుటుంబం స్థాపించింది. మొదట కర్మాగారం క్షేత్ర ఫిరంగుల తయారీలో శ్రద్ధ వహించింది. 1887 నాటికి 46 దేశాలకు ఆయుధాలు సరఫరా చేయసాగింది క్రూప్ కుటుంబం. మొదట ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫిరంగి దళానికి క్రూప్ కర్మాగాల ఫిరంగులు తయారు చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో 1933లో జర్మనీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో క్రూప్ కుటుంబం హిట్లర్కి మద్దతు ఇచ్చింది. నాజీ జర్మనీ పొరుగు దేశాలను ఆక్రమించడంతో కొత్త కర్మాగాలు స్థాపించడానికి కొత్త భూములను ఆల్ఫ్రెడ్ క్రూప్ చేజిక్కించుకున్నాడు. ఈ కర్మాగారాలు అనేకం నాజీ నిర్బంధ శిబిరాలలోని వాళ్లను తమ కర్మాగారాలు పనిచేయడానికి బానిస కార్మికులుగా ఉపయోగించుకున్నాడు ఈ క్రూప్. నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే హాలాండ్ దేశ ప్రజలను డచ్ వార్ అంటారు. నేడు దానిని అధికారిక నామం నెదర్లాండ్స్గా పిలుస్తున్నారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో వలస పాలన విస్తరణ. ఇంతకు ముందు తరగతిలో భారతదేశాన్ని బ్రిటిష్ జయించడం మనము చదివి ఉన్నాము. ఈ క్రమంలో ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. 15వ శతాబ్దం ఆరంభంలో గోవా వంటి ఓడరేవుపై పోర్చుగీస్ వారు ఆధిపత్యం సాధించారు. ఇక యూరప్ దేశాలు 16వ శతాబ్దం చివరి నాటికి వ్యాపార కేంద్రాలను స్థాపించి భారతదేశంతో వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. మొఘల్ సామ్రాజ్యం బలంగా ఉన్నంత వరకు ఏ యూరప్ దేశం కూడా భారతదేశంలో రాజకీయంగా బలపడటాన్ని ఊహించలేకపోయాయి. 1700 తర్వాత మొఘల్ సామ్రాజ్యం క్షీణించసాగడంతో తీర ప్రాంతాలలో భాగాలపై రాజకీయ నియంత్రణ కోసం యూరప్ కంపెనీలు ప్రయత్నించసాగాయి. ఈ క్రమంలో దక్షిణ భారతంలో మొదలైంది మద్రాస్ పైన బ్రిటిష్, పాండిచ్చేరి పైన ఫ్రెంచి ఆధిపత్యం సాగించాయి. చూడండి, మద్రాస్ పైన బ్రిటిష్, పాండిచ్చేరి పైన ఫ్రెంచ్ ఆధిపత్యం సాధించాయి. భారతదేశంలో గుత్తాధిపత్య వాణిజ్యాన్ని సాధించడానికి ఈ కంపెనీలు ఒకదానితో ఒకటి తలపడసాగాయి. చివరికి బెంగాల్ నవాబ్ను ఓడించి 1757లో బెంగాల్పై ఇంగ్లాండ్ రాజకీయ నియంత్రణ సాధించడంలో విజయవంతం అయింది.
ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఇది పునాది వేసింది. బెంగాల్ నుంచి వచ్చిన ఆదాయాన్ని సరుకులు కొనడానికి కంపెనీ వినియోగించింది. చవక ధరలకు తమ ఉత్పత్తులను అమ్మేలా రైతులు, చేతివృత్తి కళాకారులను, వ్యాపారస్తులను బలవంతం చేయడానికి రాజకీయ శక్తిని ఉపయోగించుకుంది బ్రిటిష్ ప్రభుత్వము. నెక్స్ట్ ఇక్కడ బాల కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చూసుకున్నట్లయితే మనము ప్రభుత్వం మొదట కర్మాగారాల చట్టాన్ని 1881లో చేసింది. దీని ద్వారా ప్రత్యేకించి పనిచేసే పిల్లల సంక్షేమం కోసం కొన్ని నియమాలు పెట్టింది. 7 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాల్లో నియమించకూడదు. 7 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు రోజుకి 9 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. రోజులో 1 గంట విరామం ఇవ్వాలి. వాళ్ళకి నెలలో 4 రోజులు సెలవులు ఇవ్వాలని ఈ చట్టంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పరిశ్రమలో పురుషులు అధిక సంఖ్యలో పని చేస్తున్నారు. అయితే వీళ్ళ సంక్షేమం కోసం 1911 వరకు ఎటువంటి చట్టాలు చేయలేదు. 1911 కర్మాగారాల చట్టం ప్రకారము వయోజన పురుష కార్మికులతో రోజుకి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. 6 గంటల పని తర్వాత అరగంట విరామం ఇవ్వాలి. ఇది 1911 కర్మాగారాల చట్టం ప్రకారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1891లో మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేశారు. దీని ప్రకారము మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలకు మించి పని చేయించకూడదు. నెక్స్ట్ ఇక్కడ మహిళా కార్మికులకు రోజుకు గంటన్నర విరామం ఇవ్వాలి. పిల్లల పని గంటలకు రోజుకు 9 గంటల నుంచి 7కి తగ్గించాలి. 9 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగార యజమానుల పనిలో పెట్టుకోకుండా నిషేధించారు. ఇది మహిళలకు సంబంధించి ఇది 1891 మహిళా కార్మికుల సంక్షేమం కోసం తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్వయం ప్రతిపత్తి. ఒక దేశం లేదా ప్రాంతం లేదా సంస్థ తనను తాను స్వతంత్రంగా నిర్వహించుకునే దాన్ని మనము స్వేచ్ఛ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక హక్కులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రాథమిక హక్కులని స్వతంత్ర హక్కు, సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు. ఇవి మనకు 6 ప్రాథమిక హక్కులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రాథమిక విధులు ఒకసారి మనం గమనించినట్లయితే హక్కులు ఉన్నట్లే మనకు కొన్ని విధులు బాధ్యతలు ఉంటాయి. మన చుట్టుపక్కల ఉండే ప్రజల పట్ల ఈ బాధ్యతలను మనం నిర్వర్తించాలి. ప్రతి ఒక్క భారత పౌరునికి విధులు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాను కూడా అవమానించకూడదు. నెక్స్ట్ స్వాతంత్రానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమ ఉన్నత ఆదర్శాలను గౌరవించి అనుసరించాలి. నెక్స్ట్ భారతదేశ సార్వభౌమికత సమగ్రతలను కాపాడాలి. దేశ రక్షణకు బాధ్యత ఉండాలి. నెక్స్ట్ వివిధ భాషలు మతాల ప్రజల మధ్య శాంతి సామరస్యాలను నెలకొల్పాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించకూడదు. దేశ పర్యావరణ క్షీణతను నివారించి మెరుగుపరచాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన దేశ ఉమ్మడి సంస్కృతి మహోన్నత వారసత్వ సంపదను గౌరవించి కాపాడాలి. నెక్స్ట్ శాస్త్రీయ దృక్పథము, మానవతావాదము, అన్వేషణ, సంస్కరణల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ప్రజా ఆస్తులను కాపాడాలి. నెక్స్ట్ అన్ని రంగాల్లో అత్యున్నత శ్రేణి అందుకోవడానికి కృషి చేయాలి. పిల్లలను విద్యావంతులుగా చేయాలి. ఇవి ప్రాథమిక విధులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వేధింపులు, గృహహింసకు గురైన వారు సహాయం తీసుకోవడానికి, బాల్య వివాహాలను ఆపడానికి టోల్ ఫ్రీ నంబర్ భూమిక హెల్ప్ లైన్ 180042522908 180042522908 నంబర్కు ఫోన్ చేయవచ్చును. బాలికలు, బాలురు, వారి స్నేహితులు, గ్రామ యువకులు, వారి ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా తహసీల్దార్ లేదా గ్రామ కార్యదర్శికి చెప్పి వివాహం ఆపే ప్రయత్నం చేయవచ్చును. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అట్ట మీద కొన్ని మనకు కరెన్సీ నోట్స్ ఇవ్వడం జరిగింది. 2000, 500, 200 వాటి యొక్క ఏమున్నాయనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకంటే క్వశ్చన్స్ అడగొచ్చును. 2000 నోటుకు ఒకసారి మనము చూసినట్లయితే 2000 నోటు యొక్క కొలతలు మనము 66 మిల్లీమీటర్ ఇంటూ 166 మిల్లీమీటర్ ఉంటుంది. ఇది 66 ఇంటూ 166 ఓకేనా. ఇది 2000 నోటు. ఇది రంగు గాఢమైన గులాబీ రంగు ఉంటుంది. విషయం వచ్చేసరికి గ్రహాంతర అంతరిక్షంలో దేశపు మొట్టమొదటి ప్రయోగాన్ని ప్రతిబింబిస్తూ మంగళయాన్ ఛాయాముద్రణ ఉంటుంది. చూడండి ఈ 2000 నోట్ మీద ఇది ఉంటుంది మంగళయాన్ ఛాయాముద్ర. ఇది 66 ఇంటూ 166 ఉంటుంది మిల్లీమీటర్స్ పొడవు ఇంటూ వెడల్పు. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఒకవేళ
దృష్టి లేని వారికి గుడ్డి వారికి కుడివైపున ఉబ్బెత్తు ముద్రణతో 2000 గల దీర్ఘచతురస్రాకారం ఉంటుంది. ఎడమ వైపున కుడివైపున ఉబ్బెత్తు ముద్రణతో కొనలు గల 7 బ్లీడ్ లైన్స్ ఉంటాయి. 7 బ్లీడ్ లైన్స్ ఉంటాయి. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 500 నోట్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇది 66 ఇంటూ 150 మిల్లీమీటర్స్ మిల్లీమీటర్ ఉంటుంది. రంగు ఏమో బూడిద రంగు లేదా స్టోన్ గ్రే రంగు ఉంటుంది. ఇది భారతీయ సాంస్కృతిక స్థలం ఎర్రకోట అనేది దీని వెనకాల ఉంటుంది. మీరు గమనించండి. సో ఈ విధంగా ఎర్రకోట అనేది ఉంటుంది. దృష్టి లేని వారికి ఏం ప్రత్యేకత ఉందంటే కుడివైపున ఉబ్బెత్తు ముద్రణతో 500 గల సర్కిల్ ఉంటుంది. ఇక్కడ సర్కిల్ ఉంటుంది. 2000 నోటుకు దీర్ఘచతురస్రాకారం ఉంటుంది. గమనించండి. ఎడమ వైపు నుంచి కుడివైపునకు ఉబ్బెత్తు ముద్రణతో ఇక్కడ 5 బ్లీడ్ లైన్స్ ఉంటాయి. 2000కు 7 బ్లీడ్ లైన్స్ ఉంటే మన 500కి 5 బ్లీడ్ లైన్స్ అనేటివి ఉంటాయి. గమనించండి. నెక్స్ట్ 200 నోట్ ఒకసారి మనము గమనించినట్లయితే 66 ఇంటూ 146 రంగేమో పసుపు నారింజ ఉంటుంది. భారతీయ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహించే మనకు 200 నోట్ మీద సాంచి స్తూప చిహ్నం ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి. సో ఈ సాంచి స్తూప చిహ్నం అనేది ఉంటుంది. ఈ దృష్టి లేని వారికైతే కుడివైపున ఉబ్బెత్తు ముద్రణతో 200 నుండి హెచ్ అని గల అచ్చు ఉంటుంది. ఎడమ వైపు నుంచి కుడివైపుకు ఉబ్బెత్త ముద్రణతో 4 బ్లీడ్ లైన్స్ ఉంటాయి. సో 2000కి 7 ఉంటాయి, 500కి 5 ఉంటాయి, 200 నోట్కి 4 బ్లీడ్ లైన్స్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం చేయండి. సో సామాన్య లక్షణాలు 2000కు 500కు 200 నోట్లకు ఉన్నటువంటి సామాన్య లక్షణాలు ఒకసారి మనం చూసినట్లయితే మూల్యవర్గపు అంకెలలో పారదర్శక పట్టిక ఉంటుంది. అదేవిధంగా మూల్యవర్గపు అంకె యొక్క అంతర్గతమైన ఛాయా ముద్రణ ఉంటుంది. దేవనగిరి లిపిలో మూల్యవర్గపు అంకె ఉంటుంది. మహాత్మా గాంధీ చిత్రము అభిముఖత మరియు సాపేక్ష స్థానంలో మార్పు. నోట్ని ఏటవాలుగా పట్టుకుంటే దారపు పోగు ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది. గ్యారంటీ నిబంధన వాగ్దాన నిబంధనతో గవర్నర్ సంతకం ఇంకా ఆర్బీఐ చిహ్నం కూడా కుడివైపు మార్చబడ్డాయి. చిత్రం మరియు ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ కూడా మీకు కనిపిస్తుంది. ఇవన్నీ అంటే 2000 నోట్లో ఉంటుంది, 500లో ఉంటుంది, 200లో ఉంటుంది. పైన ఎడమ వైపున మరియు కింద కుడి వైపున చిన్న ఆకారం గల అంకెల నుంచి పెద్ద ఆకారానికి పెరిగే అంకెల వరుస ఉంటుంది. కింద కుడివైపున రూపాయి చిహ్నంతో సహా రంగు మారే సిరతో మూల్యవర్గపు అంకె ఉంటుంది. అంటే ఆకుపచ్చ నుంచి నీలం వైపుకు మారుతుంది రంగు. కుడివైపున అశోక స్తంభం చిహ్నం కూడా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దృష్టి క్షీణించిన వారికి చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ చిత్రం అశోక స్తంభం చిహ్నం బ్లీడ్ లైన్స్ మరియు గుర్తింపు ఆనవాలు ఇంక్యాగ్లియో లేదా ఉబ్బెత్తుగా ముద్రించి ఉంటాయి. నెక్స్ట్ నోట్కి వెనుక వైపు చూసుకున్నది నోట్ని ముద్రించిన సంవత్సరము స్లోగన్తో సహా స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. మధ్య భాగం వైపుకు భాషల పట్టిక ఉంటుంది. కుడివైపున దేవనగిరి లిపిలో మూల్యవర్గపు అంకె కూడా ఉంటుంది. మీరు జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేయండి వీటిని తప్పకుండా. నెక్స్ట్ ఇక్కడ మేము విద్యా ప్రమాణాలు కూడా ఒకసారి చూసుకోండి మిత్రమా. విద్యా ప్రమాణాలు మనకు 9th క్లాస్ సోషల్లో మొత్తం 6 విద్యా ప్రమాణాలు అనేవి ఉంటాయి. వీటిని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. విషయ అవగాహన, పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడము, సమాచార నైపుణ్యాలు. నెక్స్ట్ ఇక్కడ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించడము, పట నైపుణ్యాలు 5వది. 6వది ప్రశంస సున్నితత్వము అనేటివి 6 మనకు విద్యా ప్రమాణాలు అనేటివి ఉంటాయి. ఇవి మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి హైలైట్ అంశాలు, మీకు తెలుసా అనేటువంటి అంశాలు అనేటువంటి అన్నీ ఒకే దగ్గర మనము రివిజన్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ మీకు 8th క్లాస్ది కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో మన యొక్క యూట్యూబ్లో అందుబాటులోకి వస్తుంది వీడియో. పీడిఎఫ్ కూడా వాట్సాప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది. మీరైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.